ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నావా ఏంటి? మీ నాన్న బీసీ కాదు, మీ అన్న బీసీ కాదు, నువ్వు కూడా బీసీ కాదు కదా. నువ్వు వెలమ దొరలు అంటారు, చాలామంది మిమ్మల్ని దొంగలు అంటున్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేశారు మీ నాన్న మీరందరూ కలిపి. రాష్ట్రాన్ని దరిద్ర అవినీతి అక్రమ రాష్ట్రం చేసింది ఎవరు? బంగారు తెలంగాణని తీసుకొని 2014లో 1,50,000 కోట్లు మిగిలిన తెలంగాణ మీరు వదిలేటప్పటికి 7 లక్షల కోట్లు. అంటే మీ హాయంలో 8 లక్షల కోట్లు కనిపించట్లా. 3 లక్షల కోట్లు సంవత్సరానికి ఆదాయం. ఏమైంది? ట్రంప్ కూతురు వస్తే డ్యాన్సులు వేశారు. మోదీ, మీ నాన్న, నువ్వు, మీ అన్నయ్యన. ట్రంప్ కూతురు వస్తే, ట్రంప్ కాదు. ఇప్పుడేమో బీసీ నినాదంతో సర్పంచ్ల ఎలక్షన్కి వెళ్దామని. ఈ బీసీ బానిసలకు నేను ఒకటే చెప్తున్నాను, బీసీ బానిసలారా బయటికి రండి. వి హనుమంతరావుకి అనేక సార్లు చెప్పాను, లాస్ట్ మంత్ కూడా చెప్పాను. లాస్ట్ మంత్ కాదు, డిసెంబర్, ఈ మంత్లోనే. మధు యాస్కి ఇక్కడ 2 సార్లు ఎంపీ, అనేక సార్లు కలిసాడు. లాస్ట్ మంత్ కూడా ఆఫీస్కి వచ్చాడు. వచ్చి ఇది అది నాకు గిఫ్ట్లు ఇచ్చి సారని మొత్తం షెట్లు ఆడడానికి వచ్చి వీడియోలు చేసుకుంటున్నాడు. ఏమంటే నెక్స్ట్ డే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చి గంట, అంటే నాతో ఆడి వీడియోలన్నీ తీసుకెళ్తే సంవత్సరం నుంచి కలయని రేవంత్ రెడ్డి ఈ మధు యాస్కిని గంటల్లో కలిశాడు. ఇక్కడ అరవింద్ ఉన్నాడు ఎంపీ, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ వాళ్ళ నాన్న నా మిత్రులు శిష్యులు అనేక మీటింగ్లకు వచ్చారు. మా అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్, చనిపోయినంత వరకు మాట్లాడారు. టీఆర్ఎస్లో ఎందుకు చేరారంటే కాంగ్రెస్ అంత దరిద్ర పార్టీ లేదన్నాడు ఆయన. ఎందుకని అడిగా. అయ్యా నన్ను పీసీసీ చీఫ్ చేశారు, పొన్నాలక్ష్మిని పీసీసీ చీఫ్ చేశారు, ఇప్పుడు ఒక బీసీ నిజామాబాద్ అని పీసీసీ చీఫ్ చేశారు. అంటే అర్థం ఏంటి? ఈ పీసీసీ చీఫ్లుగా మమ్మల్ని బానిసం పని చేసి రెడ్లు 5% ఉన్న రెడ్లు 12 మంది ముఖ్యమంత్రులు చేశారు వీళ్ళు. ఇంత పెద్ద మహా మేధావులు బీసీలు, 60% ఉన్న మన బీసీలు, 100 లీడర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసిన మన బీసీలు, కాంగ్రెస్ పార్టీకి ఏ రోజైనా చిత్తశుద్ధి ఉండి 78 సంవత్సరాల్లో ఒక బీసీని ముఖ్యమంత్రి చేయలేదని పొన్నాలక్ష్మి రాజీనామా చేశాడు. నేషనల్ బీసీ లీడర్స్ అందరూ రాజీనామా చేశారు. గులాం నబీ, కపిల్ సిబ్బల్ రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఉన్న పెద్దలందరూ రాజీనామాలు చేశారు. ఒక్క బీసీ దొరకలేదా? అంటే మనం అంత దరిద్రులమా? మనం అంత పనికిమాలోలమా? మన ఓట్లేనా వాళ్ళకి కావాలి? మన సేవలేనా కాంగ్రెస్ పార్టీకి 78 సంవత్సరాలు కావాలి? 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజైనా ఒక్క బీసీని ఒక రోజుకైనా ముఖ్యమంత్రి చేశారా? ఇప్పుడు బీసీ నినాదం వీళ్ళకి. తల్లి కవితమ్మ, మీ నాన్న ఏమన్నాడు నాతో అందరితో? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్నాడు. ఎలా టోపీలు పెట్టాడు, అందరమే నమ్మాం. ఏ దళితుడినైనా ముఖ్యమంత్రి చేశాడా? బంగారు తెలంగాణ అని చెప్పి అప్పులు తెలంగాణ, దరిద్ర తెలంగాణ, నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు దాని గురించి మరి చెప్పే అవసరం లేదు, 2-3 రోజుల్లో చెప్తాను ఈ కాళేశ్వరం గురించి వీలైతే. నిధులు అబ్బా మీకెంత? TV9 రజనీకాంత్ అడిగాడు, వాచ్ ఎంత అమ్మంటే 25 లక్షలే. నీ దుబాయ్లో ఇల్లంతా 25 కోట్లు. అవును, మేము కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాం. ఏడుదో కొంచెం సీక్రెట్ చెప్పకూడదు అందరికీ. మీ కుటుంబం ఎలాగ లక్షల కోట్లు సంపాదించింది నాకు తెలుసు కదా. మీ చిట్టా అంతా నా చేతిలో ఉంది.